ఓం శ్రీ ఆదిశివాయ నమో నమః. ఓం శ్రీ మురుడేశ్వరాయ నమో నమః. ఆత్మ దర్శనమే శివదర్శనం అని తెలుసుకొనండి. ఆత్మ అణువులుగా ఉన్నదే ఆత్మలింగం. ఆదిశివుని శక్తులను ఆత్మ అణువులుగా లేదా ఆత్మ కణములుగా కలిగిన అనేక లింగములు ఈ ప్రపంచమంతా పరుచుకొని నెలకొని ఉన్నవి. భవిష్యవాణులు ఎన్ని చెప్పినను వీర్యవంతమైన కాలము ముందు అవి ఏవీ నిలబడలేక మార్పులు చెందుతూ ఉన్నవి. అనగా ప్రళయాన్ని గురించి అనేక భవిష్యవాణులు చెబుతూ ఉన్నారు అనేక మంది. అవన్నీ నిజమే, కానీ వీర్యవంతమైన కాలం ముందు అవి నిలవలేక ఉన్నవి అంటున్నారు స్వామి. వారు చెప్పిన విధముగా 2012లో జరగలేదు, 2000 సంవత్సరంలో జరగలేదు, ఇంకా చాలాసార్లు ఆ ప్రళయం వస్తుంది, మునిగిపోతుంది భూమి అని చెప్పినా కూడా అది జరగలేదంటే భవిష్యవాణి అబద్ధమని కాదు, అది నిజమే. కానీ వీర్యవంతమైన కాలం ముందు అవి నిలబడలేదు అంటే కాలం అనేక మార్పులు తీసుకోరాగలదు మానవుల ప్రవర్తన అనుసారంగా. కాబట్టి అదే జరిగింది. అందువలన ఆ కాలం ముందు ఆ భవిష్యవాణులు నిలవలేకపోయాయి అని చెప్తున్నారు స్వామి. ఒక దేవాలయంలో ఉన్న మూల విరాట్ యొక్క తత్వం ఏమిటి, ఏ విధమైనటువంటి శక్తులు అనుగ్రహించటానికై ఆ దైవములు ప్రతిష్ఠించబడి ఉన్నారు అని ఆలోచించి తెలుసుకోవాలి. ఆలోచించి ధ్యానించినచో శివతత్వం వెలికి వచ్చును. ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొనండి అని నేను వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అంటే నార్త్ కర్ణాటకలోని ఒక పుణ్యక్షేత్రం ఈ మురుడేశ్వర్. ఇక్కడి స్వామి పేరు, ఊరి పేరు ఒకటే. అంటే మురుడేశ్వర్ అనేది ఒక సిటీ పేరు, ఇక్కడి స్వామి పేరు కూడా మురుడేశ్వర్ మహాదేవ్. దర్శనం అనేది పుణ్యకార్యమే అయితే తత్వాన్ని తెలుసుకొని తన్ని తాను తెలుసుకోవటమే మూల కార్యము. అంటే స్వామి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ మురుడేశ్వర్ మహాదేవ్ చెప్తున్నారు. మురుడేశ్వరుడు కర్ణాటకలోని ఒక పుణ్యక్షేత్రమైన ఈ మురుడేశ్వర్ నుంచి శివ అంశమైన మురుడేశ్వరుడు ఈ విషయం, ఈ మెసేజ్ మనకు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక దేవాలయంలో ఒక దైవాన్ని ప్రతిష్ఠ చేస్తే ఆ స్వామి తత్వం ఏంటి, ఈయనకి ఈ శక్తులతో ఎందుకు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అంటే ఏ కార్యం అపేక్షించి ఈ స్వామిని ఈ శక్తులతో ప్రతిష్ఠ చేశారు అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాక దర్శనం అంటే భగవద్ దర్శనం అనేది పుణ్యకార్యమే అయితే ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకొని తనని తాను తెలుసుకోవటమే మూల కార్యము. అంటే మెయిన్ మోటో మనది, మనుషులది ఏమై ఉండాలంటే భగవద్ దర్శనం పుణ్యకార్యమే అయితే కూడా ఆ దర్శనం ద్వారా ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకొని తద్వారా తనని తాను తెలుసుకోవాలి. అదే దాని మూల కార్యం అని చెప్తున్నారు. లోగడ నేను రావణాసురుడికి నా ఆత్మ నుండి ఒక కణాన్ని తీసి ప్రతిష్ఠించిన లింగాన్ని ఒకదాన్ని అనుగ్రహించి ఉన్నాను. అంటే పూర్వకాలంలో, అంటే త్రేతాయుగంలో మనందరికీ తెలిసిన కథే ఇది. అదే చెప్తున్నారు స్వామి. లోగడ నేను రావణాసురునికి నా ఆత్మ నుండి ఒక కణాన్ని తీసి ప్రతిష్ఠించిన లింగాన్ని ఒక దానిని అనగా నా ఆత్మలింగాన్ని అనుగ్రహించి ఉన్నాను. కానీ అతడు ఆ లింగమును ఉపయోగించి పుణ్యకార్యము చేయుటకు సిద్ధంగా లేని కారణాన ఆ ఆత్మలింగము ఈ పుణ్యక్షేత్రంలోనే తిరిగి ప్రతిష్ఠించబడినది. అనగా మురుడేశ్వర్లోనే రావణాసురుడు తీసుకెళ్ళి కైలాసం నుండి పొంది తీసుకెళ్తున్న ఆ ఆత్మలింగం ఏదైతే ఉన్నదో అది గణపతి ద్వారా అంటే చాతుర్యంతో గణపతి దాన్ని మరలా తీసుకొని భూమి మీద ప్రతిష్ఠ చేశారు అనే కథ మనందరికీ తెలుసు. అదే స్వామి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ కారణాన అనగా రావణాసురుడి అతని ఉద్దేశ్యం పాప భూయిష్టంగా ఉన్న కారణాన
ఆ ఆత్మలింగం అనేది ఏదైతే ఉన్నదో ఈ పుణ్యక్షేత్రంలోనే తిరిగి ప్రతిష్ఠించబడినది అని చెప్తున్నారు స్వామి. కారణ కార్యములు తెలుసుకొని చేయుటయే మంచి ఫలితమును ఇవ్వగలదు. అనగా ఏదైనా ఒక కార్యం మనం చేస్తున్నామంటే దానికి కారణం ఏమై ఉన్నది అని తెలుసుకొని చెయ్యాలి అంటున్నారు స్వామి. కలి ఎల్ల సమయంలో అగస్త్యుడు అను మహర్షి దేవతలను కలిపి ఒకటిగా కూర్చి పలు విధములైన అసంఖ్యాకములైన ఆత్మ అణువులు అనబడు పాదరస కణములను అనగా సోల్ మర్కురిక్ పార్టికల్స్ని పొంది లింగములలో వాటిని ప్రతిష్ఠింపచేసి మానవులకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే మన అన్బాలయం కథే చెప్తున్నారు స్వామి. అనగా సోల్ మర్కురిక్ పార్టికల్స్ అంటే శివుడి యొక్క మర్కురిక్ పార్టికల్స్ తన ఆత్మ కణములుగా ఆయన పొందారు. ఎలా పొందారంటే యుగ యుగాలుగా ఆయన తపస్సు చేసి అగస్త్యుల వారు ఇవన్నీ అసంఖ్యాకంలో ఆత్మ అణువులు పొందారు. వాటినన్నిటినీ లింగములలో ప్రతిష్ఠింపజేసి మానవులకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే చెప్తున్నారు స్వామి. మరి రావణాసురుడు అత్యంత కఠినమైన తపస్సు చేసి పూజించి పొందిన ఆత్మ కణమును కలియుగ మానవులు అత్యంత సులభముగా పొందుతున్నారు. అయితే దాని గొప్పతనమును వారు పొంది ఉన్న భాగ్యాన్ని తెలుసుకోలేకున్నారు. అంతేకాక అగస్త్యుల వారు అనుగ్రహించి ఇస్తున్న ఒక్కొక్క ఆత్మలింగంలో ఉన్నత దేవీ దేవతల యొక్క ఆత్మ కణము అను పాదరస కణము కూడా కలిసి ఉన్నది. ఇది ఒక రహస్యాన్ని మనకు స్వామి తెలియజేస్తున్నారు. ఇంతవరకు మనకు తెలిసిన విషయము ఆత్మలింగంలో అగస్త్యుల వారు తన ఒక ఆత్మకణాన్ని స్థాపితం చేసి ఉన్నారు, ప్రతిష్ఠ చేసి మనకిచ్చారు అని మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు ఈ విషయం చెప్తున్నారు. 12 దేవీ దేవతలు అన్బాలయంలో వెలిసి ఉన్నారు. వారు తమ తమ ఆత్మకణాల్ని ఒక్కొక్కటి ఈ లింగాల్లో స్థాపించి ఉన్నారట. అదే చెప్తున్నారు. అంతేకాక అగస్త్యుల వారు అనుగ్రహించి ఇస్తున్న ఒక్కొక్క ఆత్మలింగములో ఉన్నత దేవతల యొక్క ఉన్నత దైవముల యొక్క ఆత్మకణము అను పాదరస కణము కూడా కలిసి ఉన్నది. 12 దేవతలను తమ తమ ఆత్మకణములను లింగములలో ప్రతిష్ఠించి ఉన్నారు. ఉదాహరణకు ఒక ఆత్మలింగంలో కాలభైరవుని ఆత్మకణం ప్రతిష్ఠించబడి ఉన్నట్లయితే వేరొక ఆత్మలింగములో 7 కొండల వాని ఆత్మకణము ప్రతిష్ఠించబడి ఉండును. ఇలాగే అన్య దేవతలు కూడా. పూజించే వారి పుణ్యఫలము, ఆ దైవంతో వారి పూర్వజన్మ సంబంధము పరిగణనలోకి అనగా లెక్కలోకి తీసుకుంటున్నందున వారికి ఆ భాగ్యం లభిస్తున్నది. అనగా ఎవరైతే ఆత్మలింగము పొంది ఉన్నారో వారికి అది ఎలా లభించింది, ఆ పర్టికులర్ దైవం యొక్క కణము అందులో ఎందుకు ఉంది అంటే ఆ దైవముతో వారికి ఉన్న గత జన్మ సంబంధము అనగా జన్మలుగా ఆ దైవంతో వారికి ఉన్న సంబంధము, వారు పూజించుకుంటూ వస్తున్న ఆ దైవం యొక్క కణమే అందులో ఉంటున్నది. అంతేకాక వారు అనేక పుణ్యములు చేసుకొని ఉన్నారు, ఆ ఫలము ఇవన్నీ కలిసినందువలననే వారికి ఆ భాగ్యం లభించి ఉన్నది లేదా లభిస్తూ ఉన్నది. ఇంకా అయినప్పటికీ వారు ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కలియుగంలో దైవములు దేవాలయాలలో నిండి ఉన్నట్లుగానే తమ ఇళ్లల్లో కూడా లింగములను తీసుకొని పూజిస్తూ ఫలితాలను పొందుతున్నారు. ఎంతటి గొప్ప విషయం స్వామి చెప్తున్నారు. కలియుగంలో అనేక దేవాలయాలు, అంటే ఇంతకుముందు యుగాల్లో లేవా అంటే ఉన్నవి, కానీ చాలా తక్కువ. ఒక ఒక కొన్ని ఊళ్ళకు కలిసి ఒక పెద్ద సిటీ లాగా ఉంటే ఆ నగరంలో ఒక దేవాలయం అతి కష్టం మీద ఉండేదట అప్పుడు. కానీ ఇప్పుడు ప్రతి ఊరిలో అనేకమైన లెక్కకు మించినన్ని దేవాలయాలు, అందులో దేవతలు ఉన్నారు. అదేవిధంగా అంతేకాకుండా అవి చాలదన్నట్టుగా అగస్త్యుల వారు మనకు ఇంటింటికి ఒక శివలింగాన్ని ఇస్తున్నారు. దేవతల ఆత్మకణము, తన ఆత్మకణము ప్రతిష్ఠ చేసిన లింగములను ఇస్తున్నారు. వాటిని కూడా ఇళ్లకు తీసుకెళ్లి ప్రతిష్ఠ చేసి పూజిస్తూ ఫలితాలను మనం పొందుతున్నాం. అదే చెప్తున్నారు స్వామి. ఎటువంటి లింగములను తీసుకొని మనం పూజిస్తున్నాము
అనే విషయాన్ని తెలుసుకొని పూజించినప్పుడే మీకు గొప్ప ఫలితము లభించగలదు. ఆత్మలింగ రూపము మనకు ఎందుకు అనుగ్రహించబడుతున్నది అని తెలుసుకోవటం చాలా మంచిది. ఒక లింగ రూపములో దైవముల ఆత్మకణము నివసించునా దానివల్ల ఏర్పడే ఫలితములు ఏమిటి అని తెలుసుకొనండి. అంటే మన లోపల మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి, క్వశ్చన్ వేసుకోవాలి అంటున్నారు స్వామి. ఒక లింగం మనకిస్తున్నారంటే దీంట్లో నిజంగా ఆత్మకణాలు నివసించగలవా? అలా నివసించి ఉంటే, ఆ శక్తులు ఉంటే దానివల్ల ఫలితం ఏమిటి అని తెలుసుకోమని చెప్తున్నారు. అంటే మనం బాగా ఆలోచించి అనుభూతి చెందాలి. ఏదో లింగాన్ని మనకిస్తున్నారు, ఒక 48 రోజుల పాటు పూజ చేసేసుకున్నాం, అయిపోయింది అని మనం ఉన్నాం. అదే చెప్తున్నారు స్వామి. ఇక ముందు వచ్చే వాళ్ళు కూడా అలానే ఉంటారు అని ఈ మెసేజ్ మనకు వచ్చింది. రాతి రూపమే అయినా దానిలో ఎన్నో అణువులు నిలిచి ఉన్నవి. వాటితో కనెక్ట్ అయి వాటి కేంద్రమును చేరి అచట శూన్యమును ఏర్పరిచి అందులో అగస్త్యుల వారి ఆత్మకణము ప్రతిష్ఠించబడుతున్నది. దానితో పాటుగా ఒక దేవీ దేవత యొక్క ఆత్మకణము కూడా ప్రతిష్ఠించబడుతున్నది. ఇది స్వీకరించి పూజించే మానవులు పలు జన్మలుగా తాము పూజించే దైవమే తమని కాపాడుటకై వచ్చి ఉన్నారు అన్న విషయాన్ని తెలియకుండానే ప్రవర్తిస్తున్నారు. అంటే ఇది ఒక రాతితో చేసిన లింగమే అయితే కూడా దానిలో ఎన్నో అణువులు ఉన్నాయి. వాటి మధ్య శూన్య ప్రదేశమును ఏర్పరిచి అందులో అగస్త్యుల వారు తమ ఆత్మకణమును ప్రతిష్ఠ చేసి మనకిస్తున్నారు అని తెలుసుకోవాలి అంటున్నారు. అదే కాక ఇది స్వీకరించే మానవులు ఎవరైతే ఉన్నారో పలు జన్మలుగా నేను పూజించే దైవమే, ఆ స్వామే, ఆ దేవియే నన్ను కాపాడటానికి నా ఇంటికి వచ్చి ఉన్నారు అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని స్వామి చెప్తున్నారు. తెలుసుకొని పూజించినచో ఉన్నత స్థితికి చేరగలరు. ఎందుకంటే దైవముల యొక్క ఒక్క ఆత్మ కణము అను పాదరస కణము కాంతి యొక్క సంపూర్ణ సారమును ఆకర్షించే సమర్థత కలిగి ఉండును. అంటే కాంతి అంటే ఈ విశ్వంలో పరుచుకొని ఉన్న కాంతి యొక్క పూర్తి ఎసెన్స్ ఏదైతే ఉందో సంపూర్ణ సారమును ఆకర్షించి తనలోకి తీసుకోగలిగిన శక్తి ఉంది. అంటే ఆ లింగంలోకి అది ఆకర్షించగలదు. మన దగ్గర ఉన్న లింగంలోకి ఆ దైవం యొక్క ఆత్మకణం అది లాగి ఆకర్షించగలిగే సామర్థ్యం ఉన్నది దానికి. ఇది తెలుసుకోవాలి మనం. సూర్యుని యొక్క మూల కేంద్ర శూన్య కాంతి అయినటువంటి పరమాత్మ స్వరూపంతో సంపూర్ణమైన కాంతి కిరణ సంబంధమును కూడా అది కలిగి ఉంటుంది. ఎలా ఆకర్షించగలదు అంటే ఆ దైవం యొక్క ఆత్మకణం ఎలా ఆకర్షించగలదు అంటే సూర్యుని యొక్క కేంద్రం ఉంటుంది కదా, ఆ కేంద్రంలో శూన్యకాంతి పరుచుకొని ఉంటుంది, విచ్ ఈజ్ పరమాత్మ హిమ్సెల్ఫ్. అంటే సూర్యుని మూల కేంద్రంలో ఉండే శూన్యకాంతే పరమాత్మ, దానికి దీనికి అభేదం. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపంతో సంపూర్ణమైన కాంతి కిరణ సంబంధం ఉంటుంది. అంటే తనలో ఉండే కాంతి కిరణం పరమాత్మ యొక్క కాంతి కిరణంతో కనెక్షన్ అది కలిగి ఉంటుంది ఆ ఆత్మకణం. అందువలననే దానికి అంతటి సామర్థ్యం, కాంతి యొక్క సంపూర్ణ సారాన్ని గ్రహించగలిగినంతటి సమర్థత అందువలననే దానికి ఉంటుంది, ఆ సంబంధం వలననే. దీని వలన మీ ఇళ్లల్లో ఉన్న పలు దుష్టశక్తులు, మాయలు, చీకటి చుట్టుముట్టి ఉన్న స్థితి, కర్మ ముద్రలు మొదలైనవన్నీ నిర్మూలించబడును. అనగా ఈ ఆత్మలింగం పొందిన వారి ఇళ్లల్లో కనుక పలు దుష్టశక్తులు ఆవరించి ఉన్న, మాయా చీకట్లు చుట్టుముట్టి ఉన్న, కర్మ ముద్రలు అయినవి ముద్రింపబడి ఉన్నా కూడా అవన్నిటినీ నిర్మూలించగలిగినంతటి శక్తి ఈ ఆత్మలింగంలో ఉంటుంది. అంటే మనల్ని క్వశ్చన్ వేసుకోమన్నారు స్వామి. అంటే ఈ ఆత్మలింగంలో నిజంగా ఆత్మకణం దేవతలది ఉన్నదా, ఉండగలదా, ఉంటే దానికి ఎంత శక్తి ఉన్నది, ఆ శక్తి వలన నాకేం లాభం, ఇదంతా వివరించి చెప్తున్నారు స్వామి. ఎందుకంటే మనంతట మనం తెలుసుకోలేము, అందువలన అతనే స్వామియే మనకు తెలియజేస్తున్నారు. ఇది అంతకుముందు అగస్త్యుల వారు, కాలభైరవులు వారు కూడా చెప్పి ఉన్నారు. ఇతర 12 దేవీ దేవతలు కూడా తమ మెసేజ్ల్లో
ఈ అన్య దేవతలు 12 దేవతలు కాకుండా అన్య దేవతలు కూడా ఈ ఆత్మలింగముల యొక్క మహోన్నత స్థితిని గురించి మనకు దాని లాభాలను గురించి చెప్పి ఉన్నారు. మరలా మురుడేశ్వర మహాదేవ్ మనకు చెప్తూ ఉన్నారు. ఒక మండల కాలం ఆత్మలింగమును పూజించిన తర్వాత ఇతరులకు ఉపయోగకరమైన పనులను చేస్తూ ఉండాలి. అనగా మనం సేవను కొనసాగిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఒక మండల కాలం ఆత్మలింగమును పూజించిన తర్వాత అనగా 48 రోజుల పాటు ఆత్మలింగాన్ని తీసుకొని పూజించాక సేవ అనేది ఏదైతే ఉందో అది కొనసాగించాలి అంటున్నారు స్వామి. ఇతరులకు ఉపయోగకరమైన పనులను చేస్తూ ఉండాలి. అన్ని ఆత్మలు ఈశ్వర పదం పొందాలి అను సత్యాన్ని గ్రహించి కలిసికట్టుగా ఉంటూ ఇతరులకు మంచినే చేస్తూ ఉండాలి. అనగా ఒక ఆత్మలింగం తీసుకొని 48 రోజుల పాటు పూజించిన వారి కర్తవ్యం ఏమిటి అంటే, పూజ పూర్తి అయిపోయాక ఇంకా అలా ఊరికే ఉంటూ చేతులు దులిపేసుకోకూడదు. మీ పూజ కొనసాగబడాలి అంటున్నారు. పూజ అంటే ఇతరులకు సేవ. ఏ సేవ అంటే వారి ఆత్మలు కూడా నా వలనే విడుదల కావాలి, వారు కూడా ఈశ్వరుని పొందాలి అన్న సత్యాన్ని గ్రహిస్తూ కలిసికట్టుగా ఉంటూ అంటే అందరితో ఐకమత్యంగా ఉంటూ వారికి సేవని చేస్తూ ఉండాలి. కాలము పరిస్థితులు మారుతూ వస్తున్నవి. అందువలన అందరూ సత్యాన్ని కూడా గ్రహించి ప్రవర్తించాలి. అనేక ఆత్మలింగములను తీసుకొని ప్రేమతో పూజిస్తూ ఉన్న కారణాన కాలములో పలు విధములైన మార్పులు ఏర్పడుతూ ఉన్నవి అని తెలుసుకోవాలి. కాలము పరిస్థితులు మారుతున్నవి అంటే ఒకవైపు పాజిటివ్గా నెగటివ్గా తీసుకుంటే ప్రళయ స్థితులు దగ్గరకు వస్తూ ఉన్నవి. అందువలన మనం ఈ ఆత్మలింగాలను తీసుకొని పూజ చేస్తూ ఇతరులకు కూడా ఆ అవకాశం ఇప్పించాలి అంటున్నారు. రెండవ వైపు పాజిటివ్ వైపు ఏంటంటే కాలం మారుతున్నది అంటే ప్రళయ స్థితులు మారి ప్రళయాలు రావట్లేదు. అనేక ఆత్మలింగములు తీసుకొని ప్రేమతో పూజిస్తూ ఉన్న కారణాన కాలంలో పలు విధములైన మార్పులు ఏర్పడుతూ ఉన్నవి అని తెలుసుకోవాలి. దీనికి కారణం ఏంటి అంటే ఆత్మలింగాలను తీసుకొని పూజిస్తూ ఉన్న కారణం వలన కాలంలో మార్పులు ఏర్పడుతున్నవి. ప్రళయకాలం వాయిదా వేయబడుతున్నది. దీనికి కారణం మానవులు పూజించే ఆత్మలింగముల వలనను వాటి ద్వారా విడిపడిన ఆత్మలు ఆకాశం వైపుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నందువలనను ఇలా జరుగుతున్నది అని గ్రహించాలి. అంటే ఈ ప్రళయకాలాలు పోస్ట్ పోన్ ఎందుకు అవుతున్నాయి అంటే మనం తీసుకొని పూజిస్తున్న ఆత్మలింగముల ప్రకాశం ఈ భూమి అంతా పరుచుకుంటూ ఉన్నది. అంతేకాక ఆత్మలు విడిపడుతూ ఆకాశం వైపు ప్రయాణిస్తున్నవి. అనగా అవి అక్కడికి ప్రయాణించి అక్కడ నుంచి వాటి ఆత్మకాంతి భూమిపై పడుతూ ఉంటుంది. దీని వలననే ప్రళయకాలం పోస్ట్ పోన్ అవుతూ ఉన్నది అని మనం గ్రహించాలి అని స్వామి చెబుతూ ఉన్నారు. సూక్ష్మాన్ని గ్రహించాలి. గ్రహించలేకుండా ఉన్న సత్యాన్ని కూడా తెలుసుకొని శరణాగతి చెందండి అంటే ఈ సత్యం ఆయన తెలియజేస్తున్నారు. అగస్త్యుల వారు కూడా తెలియజేశారు. దీన్ని గ్రహించమంటున్నారు. అలా గ్రహించలేకపోయినా కూడా శరణాగతి పొందండి. మీకు తెలిసిన తెలియని సత్యాన్ని కూడా తెలుసుకొని శరణాగతి చెందమని స్వామి మనకు చెబుతూ ఉన్నారు. మీకు గొప్ప భాగ్యము సిద్ధించుగాక. నా ప్రేమపూర్వక ఆశీస్సులు.